పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆయుర్వేద ముసుగులో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఎవరికి ఎక్కడ ఎలాంటి అనుమానం రాకుండా ఆయుర్వేద రూపంలో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు పక్కా సమాచారం అందుకున్నారు. ఆ క్రమంలో ఆకస్మిక దాడులు నిర్వహించి గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 175 గ్రాములతో తయారు చేసిన 400 గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లలో ఒకరైన ఒడిశాకు చెందిన దయానంద్ను అరెస్ట్ చేశారు. పనిచేసే కార్మికులు, విద్యార్థుల లక్ష్యంగా ఈ గంజాయి చాక్లెట్ల విక్రయాలు జరుగుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దయానంద్పై కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణికంఠ వెల్లడించారు. ఈరోజు మన ఈఎస్టీఎఫ్ అండ్ నర్సరావుపేట ఎస్హెచ్ఓ గారి ఆధ్వర్యంలో, అలాగే మా అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఒక గాంజా మీద ఒక డ్రైవ్ చేయడం జరిగింది. మనకున్న సమాచారం మీద అంటే గత కొన్ని రోజులుగా ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా డైరెక్టర్ గారు, కమిషనర్ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, అలాగే మా ఉన్నతాధికారులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గాంజా మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన నర్సరావుపేట స్టేషన్ లిమిట్స్లో ఒక గాంజా ముద్దాయిని మనం పట్టుకోవడం జరిగింది. అతను నేటివ్ ఆఫ్ ఒరిస్సా నుంచి వచ్చిన పర్సన్, పూరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన అతను. ఇక్కడ ఒక చిన్న బడ్డీ కొట్టు రన్ చేస్తున్నాడు. మన ఈటీ విలేజ్ ఆఫ్ నర్సరావుపేట దగ్గర ఒక చిన్న బడ్డీ కొట్టు రన్ చేస్తున్నారు. అతను బడ్డీ కొట్టులో పాన్, సిగరెట్స్తో పాటు ఈ గాంజా చిన్న చిన్న ప్యాకెట్స్ కింద, అంటే ఒక 10 గ్రామ్స్ ప్యాకెట్స్ కింద సేల్ చేయడం, అలాగే ఈ చాక్లెట్స్, గాంజా చాక్లెట్స్ కూడా. ఈ చాక్లెట్స్ వచ్చి ఈ చాక్లెట్స్లో ఒక 14 గ్రామ్స్ గాంజా ఉంటుంది, అంటే 14% గాంజా ఉంటుంది కంటెంట్. సో ఆ చాక్లెట్స్ కూడా డిస్ప్లే చూడొచ్చు. సో ఈ చాక్లెట్స్ అండ్ అలా యాజ్ వెల్ యాజ్ గాంజా కూడా స్మాల్ ప్యాకెట్స్లో, ఒక్కొక్క స్మాల్ ప్యాకెట్ 200 రూపీస్కి, అంటే ఒక 10 గ్రామ్స్ గాంజా ప్యాకెట్ 200 రూపీస్కి అమ్ముతున్నాడు. అలాగే యాజ్ వెల్ యాజ్ ఈ